బైబిల్లో 4 రకాల మాటలు ఉన్నాయి. దేవుని పేబ్యాక్ సిస్టమ్ని మీకు జ్ఞాపకం చేస్తా. గాడ్స్ మ్యాథమెటిక్స్ అంటారు. దేవుని లెక్కలని 4 మాటలు చెప్పి ముగిస్తా. ఏం లెక్కలండి? దేవుని లెక్కలు. క్రెడిట్ కార్డు లెక్కలు, డెబిట్ కార్డు లెక్కలు, శాలరీ లెక్కలు, 4 రకాలు. ఎన్నండి? 4. బైబిల్లో చాలా స్పష్టం. లూకా సువార్త 6:33. ఉపకారానికి ఉపకారం. నీకు ఎవరైనా మేలు చేశారు, నువ్వు వారికి మేలు చేశావు. నీకు ఎవరైనా మేలు చేశారు, నువ్వేం చేస్తావు? మేలు చేస్తావు. నీకు మేలు చేయి వారికి మేలు చేసిన నీకేమీ మెప్పు కలుగును. బైబిల్ ప్రకారము దేవుని మ్యాథమెటిక్స్లో నీకు ఎవరైనా మేలు చేశారు, నువ్వు వారికి మేలు చేసావు. రిజల్ట్ ఏంటంటే నో క్రెడిట్. రిజల్ట్ ఏంటండి? 0. అర్థమని చేతండి. రెండోది చూస్తాం. అబ్నేరు వెళ్ళి ఆసహేల్ని చంపాడు. ఆసహేల్ ఎవరు? యోవాబు, అభిషై, ఆసహేలు, 3 అన్నదమ్ములు. ఈ 3 సెరూయా కుమారులు, దావీదు సొంతక్క పిల్లలు. ఇప్పుడు బాగా వినండి. ఈ 3లో అబ్నేరు వచ్చి ఎవరిని చంపాడు? అసహేల్ని చంపాడు. యోవాబు, అభిషేలు అన్నారు, ఓరి దుర్మార్గుడా, నువ్వు మా తమ్ముని చంపుతావని చెప్పి ఇప్పుడు యోవాబు, అభిషేక్ ఇద్దరు కలిసి ఎవరిని చంపారండి? అబ్నేరు చంపేశారు. కీడుకు కీడు ఫస్ట్ది, మేలుకు మేలు, ఉపకారంకు ఉపకారం మొదటిది. రెండోది అపకారంకు అపకారం, పంటికి పన్ను, కంటికి కన్ను. ఇప్పుడు తీర్పు తీరిస్తే 2 సమూయేలు 3వ అధ్యాయము 29వ వచనంలో దావీదు భయపడుతూ ఒక మాట అంటున్నాడు. కీడుకు ప్రతి కీడు చేస్తే 2 సమూయేలు 3:29, 3:29 క్విక్లీ. ఈ దోషము యోవాబు మీదను అతని తండ్రికి పుట్టిన వారందరి మీదను మోపబడనుగాక. యోవాబు ఇంటి వారిలో స్రావము గలవాడైనను, కుష్ఠరోగి అయినను, కర్ర పట్టుకుని నడుచువాడైనను, ఖడ్గము చేత కూలువాడైనను, ఆహారం లేని వాడైనను ఉండకపోడుగాక. ఇప్పుడు ఎవరికి వచ్చిందండి శాపం? యోవాబుకు, అభిషేక్ కుటుంబాలకు వచ్చింది. అర్థంలో చేయొద్దండి. కీడుకు కీడు చేస్తే మిగిలింది ఏంటి? శాపం. మేలుకు మేలు చేస్తే మిగిలింది ఏంటి? 0. ఏం మేలు లేదు. కీడుకు కీడు చేస్తే మిగిలింది శాపం. నెక్స్ట్ లైన్కి వస్తాం. ఇక్కడ మనందరికీ బాగా పరిచయం. దావీదు మేలు చేశాడు. దావీదు మేలు చేస్తే ఉపకారానికి నాబాలు ఏం చేస్తున్నాడు? కీడు చేస్తున్నాడు, అపకారం చేస్తున్నాడు, ఇన్సల్ట్ చేస్తున్నాడు. రిజల్ట్ ఏం మిగిలింది? చాలాసార్లు జాగ్రత్త. నీకు ఎవరైనా మేలు చేస్తే మళ్ళీ ఒకసారి దేవుని సేవ విన్నవించుకుంటున్నా. నీకు ఎవరైనా మేలు చేస్తే వారికి నువ్వు మేలు చేయకపోయినా పర్లే, కానీ దయచేసి కీడు చెయ్యొద్దు. అర్థంలో ఒకసారి చేయొద్దండి. నీకు అన్నం పెట్టిన చేతిని దయచేసి ఎప్పుడు కూడా పొడవద్దు. నీకు ఆశ్రయము చూపిన కుటుంబాలను దయచేసి వెన్నుపోటు పొడవద్దు. ఎందుకు తెలుసా? చూడండి, బైబిల్ సెలవిస్తుంది. నాబాలు ఎప్పుడైతే చేశాడో కరెక్ట్ 10 రోజుల్లో నాబాలు ఏమాడంటే స్పాట్లో హార్ట్ అటాక్ వచ్చి ఏమాడు? చనిపోయాడంట. బైబిల్ ఒక మాట రాస్తుంది. నాబాలు తరము భవిష్యత్తు లేకుండా నాబాలు భార్యను తీసుకెళ్ళి దేవుడు ఎవరికి ఇచ్చాడు? అబిగేలుని తీసుకెళ్ళి దావీదుకి ఇచ్చాడు. నాబాలు పుత్రహీనుడుగా, సంతానహీనుడుగా, ఒక మాటలో తరం ఏమైందంటండి? తుడిచివేయబడింది. ప్రియ సోదరి జాగ్రత్త. ఎందుకంటే బైబిల్ ఒక మాట రాస్తుంది. సామెతలు 17వ అధ్యాయం 13వ వచనం. Proverbs 17:13. నీకు మేలు చేసిన వాళ్ళకు నువ్వు మేలు చేయకపోయినా పర్లే. Proverbs 17:13. ఇది చెప్పాల్సిన బాధ్యత దేవుని సేవడు నాకు ఇచ్చాడు. సమాజం కుప్పగూలిపోదు రేపు. నీ కుటుంబం నాశనము, శాపం రావద్దు. 17వ సామెతలు 13వ వచనం. అందరం కలిసి చదువుదాం. మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోదు. ఒక్కసారి నువ్వు మేలు చేసిన కీడు చేస్తే నీ కుటుంబం తరతరాలు కీడునే సఫర్ అనుభవిస్తారు. దయచేసి ఈ పాపం నుండి దేవుడు మన కుటుంబాలను కాపాడునుగాక. ఆఖరిగా ఫస్ట్ మేలుకు మేలు, ఉపకారంకు ఉపకారం. రెండోది కీడుకు కీడు, అపకారానికి అపకారం. మూడోది ఉపకారానికి అపకారం. తరతరాలు ఏమొచ్చిందండి? శాపం వచ్చింది. ఇప్పుడు లాస్ట్ మాట చూసుకుందాం. 1 సమూయేలు 24వ అధ్యాయం 19వ వచనం చదువుకొని ప్రభు బలం తాకుదాం. 1 Samuel 24:19. ఇప్పుడు దావీదు గురించి సౌలు అంటున్నాడు. ఓ సౌలా, ఓ దావీదా, నేను నీకు కీడు చేస్తే నేను తరిమి 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 కొడతా ఉంటే, చంపేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటే, నువ్వు నాకేం చేస్తున్నావు? మేలు చేస్తున్నావయ్యా అంటే కీడుకి ఈయన ఏం చేస్తున్నాడు? మేలు చేస్తున్నాడు.
అపకారానికి ఏం చేస్తున్నాడు? ఉపకారం చేస్తాడు. కలిసి చదువుదాం. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయునా, ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయనుగాక. దాని తర్వాత మాట అంటాడు, నాకంటే నీ నీతి బహు గొప్పది. యువర్ రైచియస్నెస్ హ్యాస్ ఎక్సీడెడ్ మై రైచియస్నెస్. నా నీతిని నువ్వు ఎప్పుడో కొట్టుకెళ్ళిపోయావయ్యా, ఎప్పుడో పెద్దవాడైపోయా, ఎప్పుడో గనుడో అయిపోయావయ్యా. ఎంత అందుకొరకు ప్రభు అంటాడు, శాస్త్రుల పరిశీల నీతి కంటే మన నీతి ఏం కావాలా? ఎక్కువ కావాలంట. అంటే ఇంకో మాటలు ఏంటంటే, అపకారానికి మనం ఏం చేయాలండి? ఉపకారం చేయాలి. అందుకొరకే అసూయపడే వాళ్ళ ఆత్మలు మన మీద పడితే బెస్ట్ మెడిసిన్ ఏం తెలుసా? ఎవరైతే నేను అటాక్ చేస్తున్నారో, రోమా 12:20 రాస్తుంది, వారి కొరకు ఏం చేయాలంటే మనం మేలు చేసే ప్రయత్నం చేస్తే వారి తల మీద ఏం పోసినట్టు అవుతుందండి? తల మీద నిప్పులు కుప్పలుగా పోయినట్టు అవుతుందంట. ఏం వేసినట్టండి? కుప్పలుగా. అందుకొరకు మనం కొత్త రివర్స్ సైకాలజీ వాడదాం. ఏంటి తెలుసా? ఈరోజు నుంచి మనల్ని అసూయ పడుతున్నవారు, ద్వేషిస్తున్నవారు, పగ సాధింపు చర్యలు చేసి మనల్ని కుట్రబన్ని విషము జిమ్మి చిదిమేయాలనుకుంటున్న వారికి మనం కొత్తగా ఏం చేద్దాం తెలుసా? ప్రభువా వారిని దీవించు ప్రభు అని ప్రార్థన చేస్తాం. అర్థంలో ఒకసారి చేద్దాం. మీరు వచ్చి అమ్మో దేవుడు ఆమెనంటే ఎట్లా బ్రదర్ అని, మళ్ళీ అదే భయం. బ్రదర్ మీరు చేయమంటే చేస్తాం, కానీ సడన్గా దేవుడు ఆమెనంటే ఎట్లా? ప్రభు అంటాడు, కీడుకు మేలు చేస్తే ఆశీర్వాదం వాళ్ళకి కాదు వచ్చేది, మనకు వస్తుంది. ఎంత ఆశీర్వాదం అంటే, దావీదు తరాన్ని దేవుడు ఏం చేశాడు? తరతరాలుగా దీవించడమే కాదు, కుటుంబాలు ఏమైనాయి? స్వస్థపరచబడ్డాయి. ఎంత గొప్ప ఆశీర్వాదం కదా.